టమాటా పప్పు అనగానే గుర్తొచ్చేది ఆవకాయ, నెయ్యి. ఎప్పుడు చేసిన రుచిగా రావాలంటే ఇలా నా స్టైల్లో చేయండి. ముందుగా పెసరపప్పుని మంచిగా వాష్ చేసుకొని పసుపు వేసి మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరు పెసరపప్పు ప్లేస్లో కందిపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెసరపప్పు ఉడికిన తర్వాత అందులో టమాటాలు, పచ్చిమిరపకాయలు, మనం ఇందులో కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీకు స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని టమాటా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే ఈ పప్పుకు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్న క్లిప్లో కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు పప్పు అండ్ టమాటా అనేది ఉడకదు. అందుకోసమే మనం ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత వెల్లుల్లి కచ్చా పచ్చా దంచుకొని ఈ చూస్తున్నట్టు క్లిప్లో ఒకసారి యాడ్ చేసుకొని కరివేపాకు వేసి మీకు కావాలి అనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. బట్ నేను వేయట్లేదు. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించిన పప్పులో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు వేడివేడిగా టమాటో పప్పు రెడీ. వేడివేడి అన్నంలో ఈ టమాటో పప్పు వేసుకొని ఆవకాయతో తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోండి.